సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అసలు తెలుగు సినిమాకు 100 కోట్ల వసూలు వస్తాయా అనే ప్రశ్న పక్కన పెట్టండి. 1000 కోట్ల వసూలు సాధించగల సత్తా తెలుగు సినిమాకు ఉందని నిరూపించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆస్కార్ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లి అవార్డు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక యాక్షన్ ఎపిసోడ్ హాలీవుడ్ ఇండస్ట్రీని తలదన్నేలా డిజైన్ చేశారట. రాజమౌళి సినిమాలు ఆయన ఎంపిక చేసుకునే కథలు లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఉంటాయి. ఈసారి మాత్రం లార్జర్ దెన్ లైఫ్ కాదు, లార్జర్ దెన్ ఇండియన్ సినిమా కూడా కాదు, లార్జర్ దెన్ హాలీవుడ్ అనే స్థాయిలో ఒక యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారట జక్కన్న. ఇండియన్ జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాంటింగ్ జోనర్ సినిమాను జక్కన్న తీస్తున్న సంగతి తెలిసిందే. ఒరిస్సాలో జరిగిన షూటింగ్ విజువల్స్ లీక్ అయినప్పుడు విలన్ వీల్ చైర్ లో ఒక క్యారెక్టర్ కూర్చోవడం చూసి రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారోనని ఆడియన్స్ అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. అది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటున్నారు సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాలు. ఇక ఇప్పుడు మహేష్ కోసం ఏకంగా డైనోసార్ నే దింపుతున్నాడట జక్కన్న. అడవి నేపథ్యంలో ఒక సీన్ ఉంటుందని తెలుస్తోంది. తప్పించుకున్నంత వరకు తప్పించుకున్న మహేష్ చివరికి డైనోసార్ తో ఫైట్ చేసి దాన్ని మట్టి కరిపిస్తాడని టాక్. ఇదే కనుక నిజమైతే థియేటర్స్ లో ఫ్యాన్స్ కాలర్లు ఎగిరేసి రచ్చ చేయడం ఖాయం. ఈ ఎపిసోడ్ కోసం చిత్ర బృందం ఆఫ్రికా అడవులకు వెళ్లనున్నారట. సిల్వర్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు రానటువంటి భారీ స్థాయిలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. మరి రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అసలే నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న తర్వాత హాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఆర్ సినిమాకు ఒక స్థాయిలో పొగిడిన తర్వాత వరల్డ్ సినిమా చూపు రాజమౌళి సినిమా మీద ఉంది. మామూలుగానే జాగ్రత్తగా సినిమా తీశారు రాజమౌళి. ఈసారి ఎటువంటి చిన్న తప్పు జరగకుండా పకడ్బందీగా భారీ ఎత్తున ఈ సినిమా తీస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. మేక్ ఓవర్ మొత్తం మార్చేశాడు. ఫుల్ గడ్డం, జుట్టుతో సింహంలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి రాజమౌళి టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఎదురు చూసినంత మహేష్ కి తన అర్హత, కెపాసిటీకి తగ్గ సినిమాను రాజమౌళి అందిస్తున్నాడని, హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ అన్ని ఈ దెబ్బకు డేంజర్ లో పడినట్టే అని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న ఈ ప్రాజెక్ట్ అనుకున్న రీతిలో తీస్తే 5000 కోట్ల గ్రాస్ వసూల్ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఊహలకు మించి తీస్తే హాలీవుడ్ సినిమాల తరహాలో $1 బిలియన్ గ్రాస్ వసూల్ని కూడా ఈ చిత్రం రాబట్టొచ్చు. అది విషయం. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అసలు తెలుగు సినిమాకు 100 కోట్ల వసూలు వస్తాయా అనే ప్రశ్న పక్కన పెట్టండి. 1000 కోట్ల వసూలు సాధించగల సత్తా తెలుగు సినిమాకు ఉందని నిరూపించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆస్కార్ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లి అవార్డు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక యాక్షన్ ఎపిసోడ్ హాలీవుడ్ ఇండస్ట్రీని తలదన్నేలా డిజైన్ చేశారట. రాజమౌళి సినిమాలు ఆయన ఎంపిక చేసుకునే కథలు లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఉంటాయి. ఈసారి మాత్రం లార్జర్ దెన్ లైఫ్ కాదు, లార్జర్ దెన్ ఇండియన్ సినిమా కూడా కాదు, లార్జర్ దెన్ హాలీవుడ్ అనే స్థాయిలో ఒక యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారట జక్కన్న. ఇండియన్ జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాంటింగ్ జోనర్ సినిమాను జక్కన్న తీస్తున్న సంగతి తెలిసిందే. ఒరిస్సాలో జరిగిన షూటింగ్ విజువల్స్ లీక్ అయినప్పుడు విలన్ వీల్ చైర్ లో ఒక క్యారెక్టర్ కూర్చోవడం చూసి రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారోనని ఆడియన్స్ అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. అది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటున్నారు సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాలు. ఇక ఇప్పుడు మహేష్ కోసం ఏకంగా డైనోసార్ నే దింపుతున్నాడట జక్కన్న. అడవి నేపథ్యంలో ఒక సీన్ ఉంటుందని తెలుస్తోంది. తప్పించుకున్నంత వరకు తప్పించుకున్న మహేష్ చివరికి డైనోసార్ తో ఫైట్ చేసి దాన్ని మట్టి కరిపిస్తాడని టాక్. ఇదే కనుక నిజమైతే థియేటర్స్ లో ఫ్యాన్స్ కాలర్లు ఎగిరేసి రచ్చ చేయడం ఖాయం. ఈ ఎపిసోడ్ కోసం చిత్ర బృందం ఆఫ్రికా అడవులకు వెళ్లనున్నారట. సిల్వర్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు రానటువంటి భారీ స్థాయిలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. మరి రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అసలే నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న తర్వాత హాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఆర్ సినిమాకు ఒక స్థాయిలో పొగిడిన తర్వాత వరల్డ్ సినిమా చూపు రాజమౌళి సినిమా మీద ఉంది. మామూలుగానే జాగ్రత్తగా సినిమా తీశారు రాజమౌళి. ఈసారి ఎటువంటి చిన్న తప్పు జరగకుండా పకడ్బందీగా భారీ ఎత్తున ఈ సినిమా తీస్తున్నారట.
ఇక ఈ సినిమా కోసం మహేష్ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. మేక్ ఓవర్ మొత్తం మార్చేశాడు. ఫుల్ గడ్డం, జుట్టుతో సింహంలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి రాజమౌళి టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఎదురు చూసినంత మహేష్ కి తన అర్హత, కెపాసిటీకి తగ్గ సినిమాను రాజమౌళి అందిస్తున్నాడని, హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ అన్ని ఈ దెబ్బకు డేంజర్ లో పడినట్టే అని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న ఈ ప్రాజెక్ట్ అనుకున్న రీతిలో తీస్తే 5,000 కోట్ల గ్రాస్ వసూల్ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఊహలకు మించి తీస్తే హాలీవుడ్ సినిమాల తరహాలో $1 బిలియన్ గ్రాస్ వసూల్ని కూడా ఈ చిత్రం రాబట్టొచ్చు. అది విషయం. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అసలు తెలుగు సినిమాకు 100 కోట్ల వసూలు వస్తాయా అనే ప్రశ్న పక్కన పెట్టండి. 1000 కోట్ల వసూలు సాధించగల సత్తా తెలుగు సినిమాకు ఉందని నిరూపించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆస్కార్ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లి అవార్డు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక యాక్షన్ ఎపిసోడ్ హాలీవుడ్ ఇండస్ట్రీని తలదన్నేలా డిజైన్ చేశారట. రాజమౌళి సినిమాలు ఆయన ఎంపిక చేసుకునే కథలు లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఉంటాయి. ఈసారి మాత్రం లార్జర్ దెన్ లైఫ్ కాదు, లార్జర్ దెన్ ఇండియన్ సినిమా కూడా కాదు, లార్జర్ దెన్ హాలీవుడ్ అనే స్థాయిలో ఒక యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారట జక్కన్న. ఇండియన్ జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాంటింగ్ జోనర్ సినిమాను జక్కన్న తీస్తున్న సంగతి తెలిసిందే. ఒరిస్సాలో జరిగిన షూటింగ్ విజువల్స్ లీక్ అయినప్పుడు విలన్ వీల్ చైర్ లో ఒక క్యారెక్టర్ కూర్చోవడం చూసి రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారోనని ఆడియన్స్ అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. అది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటున్నారు సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాలు. ఇక ఇప్పుడు మహేష్ కోసం ఏకంగా డైనోసార్ నే దింపుతున్నాడట జక్కన్న. అడవి నేపథ్యంలో ఒక సీన్ ఉంటుందని తెలుస్తోంది. తప్పించుకున్నంత వరకు తప్పించుకున్న మహేష్ చివరికి డైనోసార్ తో ఫైట్ చేసి దాన్ని మట్టి కరిపిస్తాడని టాక్. ఇదే కనుక నిజమైతే థియేటర్స్ లో ఫ్యాన్స్ కాలర్లు ఎగిరేసి రచ్చ చేయడం ఖాయం. ఈ ఎపిసోడ్ కోసం చిత్ర బృందం ఆఫ్రికా అడవులకు వెళ్లనున్నారట. సిల్వర్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు రానటువంటి భారీ స్థాయిలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. మరి రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అసలే నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న తర్వాత హాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ సినిమాకు ఒక స్థాయిలో పొగిడిన తర్వాత వరల్డ్ సినిమా చూపు రాజమౌళి సినిమా మీద ఉంది. మామూలుగానే జాగ్రత్తగా సినిమా తీశారు రాజమౌళి. ఈసారి ఎటువంటి చిన్న తప్పు జరగకుండా పకడ్బందీగా భారీ ఎత్తున ఈ సినిమా తీస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. మేక్ ఓవర్ మొత్తం మార్చేశాడు. ఫుల్ గడ్డం, జుట్టుతో సింహంలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి రాజమౌళి టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఎదురు చూసినంత మహేష్ కి తన అర్హత, కెపాసిటీకి తగ్గ సినిమాను రాజమౌళి అందిస్తున్నాడని, హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ అన్ని ఈ దెబ్బకు డేంజర్ లో పడినట్టే అని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న ఈ ప్రాజెక్ట్ అనుకున్న రీతిలో తీస్తే 5,000 కోట్ల గ్రాస్ వసూల్ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఊహలకు మించి తీస్తే హాలీవుడ్ సినిమాల తరహాలో $1 బిలియన్ గ్రాస్ వసూల్ని కూడా ఈ చిత్రం రాబట్టొచ్చు. అది విషయం. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అసలు తెలుగు సినిమాకు 100 కోట్ల వసూలు వస్తాయా అనే ప్రశ్న పక్కన పెట్టండి. 1000 కోట్ల వసూలు సాధించగల సత్తా తెలుగు సినిమాకు ఉందని నిరూపించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆస్కార్ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లి అవార్డు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక యాక్షన్ ఎపిసోడ్ హాలీవుడ్ ఇండస్ట్రీని తలదన్నేలా డిజైన్ చేశారట. రాజమౌళి సినిమాలు ఆయన ఎంపిక చేసుకునే కథలు లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఉంటాయి. ఈసారి మాత్రం లార్జర్ దెన్ లైఫ్ కాదు, లార్జర్ దెన్ ఇండియన్ సినిమా కూడా కాదు, లార్జర్ దెన్ హాలీవుడ్ అనే స్థాయిలో ఒక యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారట జక్కన్న. ఇండియన్ జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాంటింగ్ జోనర్ సినిమాను జక్కన్న తీస్తున్న సంగతి తెలిసిందే. ఒరిస్సాలో జరిగిన షూటింగ్ విజువల్స్ లీక్ అయినప్పుడు విలన్ వీల్ చైర్ లో ఒక క్యారెక్టర్ కూర్చోవడం చూసి రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారోనని ఆడియన్స్ అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. అది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటున్నారు సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాలు.
ఇక ఇప్పుడు మహేష్ కోసం ఏకంగా డైనోసార్ నే దింపుతున్నాడట జక్కన్న. అడవి నేపథ్యంలో ఒక సీన్ ఉంటుందని తెలుస్తోంది. తప్పించుకున్నంత వరకు తప్పించుకున్న మహేష్ చివరికి డైనోసార్ తో ఫైట్ చేసి దాన్ని మట్టి కరిపిస్తాడని టాక్. ఇదే కనుక నిజమైతే థియేటర్స్ లో ఫ్యాన్స్ కాలర్లు ఎగిరేసి రచ్చ చేయడం ఖాయం. ఈ ఎపిసోడ్ కోసం చిత్ర బృందం ఆఫ్రికా అడవులకు వెళ్లనున్నారట. సిల్వర్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు రానటువంటి భారీ స్థాయిలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. మరి రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అసలే నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న తర్వాత హాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఆర్ సినిమాకు ఒక స్థాయిలో పొగిడిన తర్వాత వరల్డ్ సినిమా చూపు రాజమౌళి సినిమా మీద ఉంది. మామూలుగానే జాగ్రత్తగా సినిమా తీశారు రాజమౌళి. ఈసారి ఎటువంటి చిన్న తప్పు జరగకుండా పకడ్బందీగా భారీ ఎత్తున ఈ సినిమా తీస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. మేక్ ఓవర్ మొత్తం మార్చేశాడు. ఫుల్ గడ్డం, జుట్టుతో సింహంలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి రాజమౌళి టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఎదురు చూసినంత మహేష్ కి తన అర్హత, కెపాసిటీకి తగ్గ సినిమాను రాజమౌళి అందిస్తున్నాడని, హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ అన్ని ఈ దెబ్బకు డేంజర్ లో పడినట్టే అని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న ఈ ప్రాజెక్ట్ అనుకున్న రీతిలో తీస్తే 5000 కోట్ల గ్రాస్ వసూల్ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఊహలకు మించి తీస్తే హాలీవుడ్ సినిమాల తరహాలో $1 బిలియన్ గ్రాస్ వసూల్ని కూడా ఈ చిత్రం రాబట్టొచ్చు. అది విషయం.